నిన్న పెట్టాడు. అడుగు అడుగు ఆడే రెండు పెట్టాడు. ఇలా మాట్లాడినా పరమాత్మ స్వరూపులందరికీ నమస్కారం. ఉన్నది మనమే అన్నాక విడిగా లేవు, కానీ జీవన విధానం మరి కరెక్ట్గా ఉండాలి కదమ్మా. జీవించుండగా జీవన విధానం కరెక్ట్గా లేకపోతే జీవన విధానంలో దెబ్బ అయితే ఇంకా మళ్ళీ మనం పుచ్చుకోలేము. మాయ ఆక్రమించే అందుగురించి జీవన విధానంలో ప్రతిదాన్ని బ్రహ్మం అన్న భావంతో ఉంటూ పరమాత్మ భావంగా ఉన్నప్పుడే మన జీవన విధానం కరెక్ట్గా ఉంటుంది. లేకపోతే జీవన విధానంలోనే ఇప్పుడు కరెక్ట్ ఉండదు. జీవన విధానం కరెక్ట్ ఉండదు. జీవన విధానంలో బాగున్నప్పుడే నువ్వు జీవన్ముక్తుడికి ఇంకా అవకాశం ఉంటుంది. ఆ తెలివి ఉండాలి. ఇప్పుడు మనకి ఏ తెలివి ఉండాలి? పరమాత్మగా ఉండే తెలివి ఉండాలి. పరమాత్మగా ఉండే తెలివి ఉండాలి. దేహంతో మరి ఉన్ననాళ్ళు మరి నడత ఉంది కదా. ఆ నడత కోసం మనం ఎంత అంతే. ఇంకా దీంతోటే మన రోజు ఇలా ఉన్నాడు. ఇంకే ఎలా నిశ్శబ్దం అవుతుందంటే మాయ గురించి ఎంత చెప్పుకున్నా తరగదు. అందు గురించి దీని గురించి చెప్పుకునే కన్నా 24 గంటలు నేను బ్రహ్మాన్ని అన్న భావంతో ఉన్నప్పుడే లేకపోతే తగ్గదు. ఇంకా చెప్పుకునే కొద్ది ప్రవాహం ఎలా ఉంటుంది? ప్రవాహం వెళ్తానే ఉందా? అందు గురించి మనం మాయ గురించి ఒక్క పాయింట్ గా చెప్పుకుని పరమాత్మ మిగలటానికి అన్నీ కూడా మనం సంసిద్ధంగా పరమాత్మ మిగలాలి. ఏకాత్మ స్వరూపం మనం అందరం ఏ విధంగా భావించిన ఆత్మతత్వం అర్థమవుతుంది. నువ్వు ఎన్ని తెలుసుకున్నా ఆత్మతత్వం అర్థం అవ్వాలి ఏంటి? దేహ భావన వీడితేనే కానీ ఆత్మతత్వం. ఈ దేహం నేను కాదు, నేను బ్రహ్మాను. మహాత్ములు వారి పుణ్యం అంట చెప్పి నేను కాదు, నేను బ్రహ్మాను అని తెలియబడ. ఆ భావన వీడితే కానీ నువ్వు ఎంత నేను బ్రహ్మ కుదరదు. భావన వీడాలి. ఈ దేహం నశించేది అసలు ఈ ప్రపంచం దేహాలు, అనేక దేహాలు, ఈ తొడుగులు, అనేక చొక్కాలు వేస్తుంది, ఇదో యంత్రం, అనేక రకాలుగా దీని మీద ఉపమానం పెట్టుకుంటే దేహభావంతో ఏముంది మనకి. వాళ్ళు ఎలా ఉంటే అలాగే ఉంటాం, మనం మాత్రం బ్రహ్మంగా ఉంటాం అని అలా మనకు మనం అనుకుంటాం. అలా మనకు మనం అనుకున్నప్పుడే దృఢత్వం వచ్చింది. ఆ దృఢత్వం వచ్చేటప్పటికి ఆత్మతత్వం నిలబడదు. ముందు ఈ తత్వ విచారం లేకపోతే ఆత్మతత్వం నిలబడదు. ఆత్మగా ఏముందిరా ఎండకెళ్తున్నావా ఆమె తప్పుతుందని చదివేయటం కాదు. ఇది ఎలవేళ ఉంటుంది, సర్వవ్యాపి అనంతుడు సచ్చిత్ ఆనంద స్వరూపుడు ఇలా అనేసుకోవటం కాదు పాట. ముందు తత్వ విచారం. ఈ దేహభావం వీడి పరమాత్మగా మిగలాలి కాబట్టి ఆఖరి శ్వాస వరకు తత్వ విచారంలో పెట్టి అప్పుడు ఇంకా అలా ఎటు చూసి అందరిలోనే అలా అంతటా అంటేనే అందరం కదా. ఆ అందరిలోనే నేను ఉన్నాను కదా. నాలో నీలో అందరిలో అంతటా అంటాను అనుకుంటే అలా హాయిగా ఇంత రిలాక్స్
ప్రకృతి అలా సమస్థితిగానే ఉండాలి. ఎంత చెట్టుకి అంతే గాలి. చిన్నదేమో చిన్నది చూడు ఎలా గాలేస్తాం, పెద్ద చెట్టు ఇంకా కొద్ది పెద్దగా. అలా చిన్నపిల్లలు చిన్నదే పెద్దకుంటుంది. ఏదైనా సరే దేని ఎందు మమే కాకుండా, ఏ దేహభావన ఎందు కూడా మమే కాకుండా ఉన్నది నేనే అన్న భావంతో ఉండటమే మన లక్ష్యం. మనము తత్వం ఉండి కావాలనుకుంటున్నాం కాబట్టి, ఉన్నది నేనే అనుకుంటున్నాం కాబట్టి, ఈ నేలలోనే అన్నీ జరుగుతున్నాయి కాబట్టి మనం ఏ మూలంతో ఉండాలో ఆ మూలంతో మరి సృష్టి మధ్యలోదే కదా, ఈ అనంతత్వమే కదా మూలం. ఈ మూలంతో ఉండాలంటే సృష్టి గొడవ పెట్టుకో, దీని గొడవ ప్రపంచం గొడవ పెట్టుకోకుండా ఉంటే మర్చిపోతాం. గాలి నీరు నిప్పు భూమి ఆకాశం సమస్థితిగానే ఉంటున్నాయా లేదు? నీకు ఎక్కువ గాలి వేస్తుందా, నాకు తక్కువ వేస్తుందా? మరి నీరు కూడా అంతే కదా, ఒక్కలాగే ఉండాలి. భూమి ఒక్కలాగే, ఎర్ర నేల తెల్ల నేల కాదు పాటిమట్టి ఏ రకరకాలు ఉంటాయి, కానీ భూమే కదా అంతే కదా. వేరు వేరు రకాలు ఉన్నా ఏదైనా భూమే కదా. మరి గాలి నీరు నిప్పు మనలో ఉన్న కాడి, అందరిలో ఉన్న కాడి, అంతటా కాడి, ఈ ఆకాశతత్వంగా మనం ఆకాశం చూడ అంటే ఏమీ లేదు, మనలో చిదాకాశం. ఇదంతా ప్రకృతి చిదాకాశం, మనలోకి రానకూడదు. ప్రకృతి అంతా చిదాకాశం. ఘటాకాశం అంటే ఏంటంటే ఇది ఘటం పాత్రే కదా. మహాకాశంలో కలిసిపోయింది. మహాకాశం అంటే ఈ అనంతం, అంతరా నిండి ఉన్న పరమాత్మ. అందుగురించే మట్టి నుండి మట్టి కొండ తయారు చేసి, పచ్చిదైతే కరిగిపోతుంది నేను, అది కాల్చిందైతే మనం వేగించిన విత్తనం వాళ్ళే కాల్చిన కొండ అవటానికి కొండ బద్దలవుతుంది, కానీ కొద్ది పట్టు ఉంటుంది. అలా ఇవన్నీ మనం చూసి నేర్చుకునేది ఏంటి? మొన్న అరటి మొక్క ఒక పిలకకి అంత అరటి తోట అయిపోయిందా అని అవుతుంది. వెనకాల ఎంత తోట అయిపోయిందో, పిలక 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 అలా వచ్చేస్తుంది. అలా గుప్పుగా వచ్చింది. అది చూడు, కొబ్బరి చెట్టు చూడు, ఒక్కొక్క మట్ట ఊడిపోతే చూడు, ఒక్కో డిజైన్ అని మట్ట ఊడిపోయిందే కదా. చూడు చెట్టుకి ఆ వంకీల్లో ఉన్నదంతా ఒక్కొక్క మట్ట ఊడిపోయిందా లేదా, ఆ తర్వాత నిలబడిపోయిందా లేదా, అవి ఎదిగాక ఇంక మళ్ళీ అలాగే ఏది వచ్చినా అలా నిలబడిపో. ఒక్కొక్కటి ఒక్కొక్కటి దేన్ని చూసిన ప్రతి దాన్ని కూడా పరమాత్మయే అన్న భావంతో మనం ఉండాలి. ఏమ్మా అర్థంగా? ఈ 3 మొక్కలు తమరి కోసం. వర్మగారు నమస్కారం. ఇవాళ రామకృష్ణ డ్యూటీ ఇప్పించారు. బంగారు కొండ శ్లోకాలు ఇంట్రెస్ట్గా ఉంటుందా నీకు? ఇంట్రెస్ట్గా ఉంటుందా? ఇష్టం ఉన్నా లేకపోయినా నేను అంటే శ్లోకం వల్ల ఏమవుతుందంటే ప్రపంచాన్ని మర్చిపోయి, దేహభావాన్ని మర్చిపోయి హాయిగా ఉండగలరు. భావార్థం కన్నా శ్లోకంలో ఆ పట్టు ఉంటుంది, మైండ్ పెట్టాలి కదా. అప్పుడు నీకు అన్నీ మర్చిపోతావు. పరిసరాలను మరిపింప చేసేది శ్లోకం. శ్లోకాలు చదువుతున్నాను, నాన్నగా ఇష్టపడేవారు కదా, ఇప్పుడు లేరు కదా శ్లోకాలు చదువు. అప్పుడు ఏమవుతుంది, వాతావరణాన్ని అన్నీ మర్చిపోగలరు. దీని మరి ఇలా చదువుతాను, దీని మీద పెట్టాలి బుర్ర. మనసా వాచ కర్మ అంటా చూడు, అలా పెట్టాలి. చూడు
బ్రహ్మార్పణంగా మనం అందరం ఉన్నాం. ఆఖరి శ్వాస వరకు ఉంటాం. అందరికీ నమస్కారం. 25 కఠోపనిషత్తు. అంతాసేన్మన్యతే మన్యతే ఉభౌ విజయానీతి నీతో నాయం అంతి నాన్యతే అంతాసేన్మన్యతే హంతుం అతస్సేన్మన్యతే హతం ఉభౌ తౌ న విజానీతో నాయం అంతి నాన్యతే. చంపువాడు అని తెలియనివాడు ఏమంటున్నాడు? వీడు సత్యం. ఆత్మ లేదా వీళ్ళు మనల్ని చంపేస్తున్నారు, వాళ్ళు మనల్ని ఎవరైనా తిడితే చాలు చంపేస్తారని అంటాం. చంపారా? సత్యవాడు ఉన్నాడా? దేహాలను వస్తుందా కానీ ఆత్మకు సాగు పుట్టుక ఏమి లేదు అని జ్ఞానం తెలుసు కాబట్టి నవ్వుకుంటాడు. మామూలు చంపేస్తున్నారు, ఇసిపెత్తినప్పుడు అలా తిట్టేమో పిల్లల్ని పెద్దోళ్ళని. మళ్ళా వాళ్ళు అలాగే తిడతారు, చంపేస్తున్నారు. చంపువాడు తాను చంపుతున్నానని కానీ, చంపబడివాడు తాను చనిపోతున్నానని కానీ తలంచుచో వారు ఇరువురు ఆత్మ అనగా ఏమీ ఆత్మతత్వం తెలియనివ్వండి. మనం రోజు వాడి భాష అంతే కదా, అది చంపేస్తున్నారు, తినేస్తున్నారు, పొరలు తినేస్తున్నారు, చంపేస్తారు చచ్చిపోతాం. ఆత్మకు సాగులేదు. అందరం ఉన్నదంతా బ్రహ్మమే కదా. ఆ బ్రహ్మంగా మరి ఆత్మ అంటే బ్రహ్మ అంటే ఆత్మ అన్నా ఏదైనా ఒకటే కదా. ఈ అనంతత్వంగానే ఉండాలి. అది నీలో నాలో అందరిలో అంతటా. అక్కడ చంపివాడు లేడు, చచ్చివాడు లేడు. వాడుక భాష బాగా అలవాటైపోయింది. అందు గురించి దీన్ని జాగ్రత్తగా ఉంచుకుంటూ ప్రతి సెకను కూడా బ్రహ్మానందంతో ఉండొచ్చు. కళ్ళు చూసినవి తిన్నంగా ఉండవు, చెవులు విన్నవి తిన్నంగా ఉండవు. ఈ రెండు కలిపి దీన్ని తెచ్చేస్తాయి. ఏమో నాకు అలా అనుకుంటున్నాను. కళ్ళుని చెవులు ఏం చేస్తాయి? దీనికి పని పెడతాయి. కళ్ళు చూస్తాయి మన భావంతో, బ్రహ్మభావన కాకుండా మామూలుగా మాట్లాడుతున్నాం, అజ్ఞానంగా మాట్లాడుతున్నాం. అప్పుడు ఏం చేస్తున్నాయి? వాళ్ళు ఇలాగా అంటారు. చెవులు ఏం చెప్తాయి? ఏయో చెప్పుకున్నాయి అంటాయి కదా. చూసేది చెబుతుందా? వినేది చెబుతుందా? ఈ రెండు ఏం చెప్తాయి? దీన్ని పెట్టేస్తాయి. దశేంద్రియాల్లోని ఈ జ్ఞానేంద్రియాలు అసలు హైలైట్. ఈ ఇంద్రియాల్ని నికృష్టం చేసేస్తున్నాం మనం. వాటి వల్ల పడి అవునాక బంధంలో పడి అది ఏం చెప్తుంది? జన్మలు ఖాయం చేసేస్తుందమ్మా, జన్మలు తెచ్చేస్తుంది. ఇది ఉంది కదా అని వాక్కు దేనికి వాడాలి? మంచి వాక్కు. ఈ వాక్ ఇచ్చాడు బాబు. పాపం చాలా మందికి మగోళ్ళకి ఉందా, మనకు ఉందా లేదా? మంచి మాట్లాడదాం, మంచి ఉందాం. చెవులు ఉన్నాయి, చెవిటి వాడికి ఎలా కుదరదు. కళ్ళు లేని వాడికి మనం చూసే చూపు పరమాత్మ. ఈ ప్రకృతి పరమాత్మ అనుకుంటాం. అలా చూస్తా ఉంటాను. ఏం చూసాను నాకది బ్రహ్మంగా చూస్తాను. వినేది ఎవరేం చెప్పినా వాళ్ళు ఉన్న బ్రహ్మ, నాలో ఉన్న బ్రహ్మ ఒక్కటే కదా. వాళ్ళకి తెలియక అలాగా మాట్లాడుతున్నారు. వాళ్ళు విధి వాళ్ళది, నా విధి అని అలా నేర్చుకుని రిలాక్స్. ఈ రెండు కలిపి దీనికి పని చెప్తుంది. దీనికి పని చేస్తే ఏమవుతుంది? లోకానికి చెడ్డ, ఇహానికి దెబ్బే, పరానికి. ఇహంలో సుఖం లేనప్పుడు పరం ఏంట్రా? ఇహంలో సుఖపడిన వాడు జ్ఞాని. నాకేమీ లేదు, విన్నానా వినలేదు, చూసానా చూడలేదు, మాట్లాడేనా మాట్లాడలేదు, నాకు ఏదైనా ఉందా లేదు, ఊరికే అలా ఉన్నాను. నాన్న
ఉన్నారా లేరా అసలు ఏ తాటో లేదంటే నుంచి బ్రహ్మంగా పుట్టినందుకు మరి అసలు ఎవరు గొడవలో ఉన్నా నాకు ఇప్పుడు మీరు సత్సంగానికి రాలేదు, కరోనా ఉధృతంగా ఉండి వద్దన్నాం, ఎవరు గొడవలేదు, అసలు ఎవరు గుర్తుకురారు, ఎందుకు రారు? నేనే అంత అండ్ నా గురించి అంటే ఈ దేహంగా అలా హాయిగా ధ్యాస ధ్యానం రాసుకున్నాను, చదువుకున్నాను, నా పనిలో నేను చిన్నప్పటి నుంచి అంతే, ఎవరు గొడవలో ఉంది. అది మరి బాగా పనిచేస్తుందా లేదో చెప్పు, సడన్ గా ఈయన వెళ్ళిపోయిన పనిచేస్తుందా లేదా అంటే ఎప్పుడు కూడా నీ యొక్క ఇంద్రియాన్ని నీ స్వాధీనంలో ఉంచుకున్నప్పుడు ఎల్లవేళ పరమాత్మగా ఉండగలుగుతాము. అది మరి అనుభవం. ఇలా చూస్తూ ఉంటాను, ఎవరేం చెప్పినా విన్నట్టుంటాను, నాకెందుకు నీకెందుకు, మనకి ఎదురు అసలు విషయం అంత వంటలో ఎంత పడితే ఏమైపోతుంది. అలాగా అంత బాగా ఉండి సర్వవ్యాపులు మనం పరమాత్మ స్వరూపం. ప్రపంచం కూడా మనకి ఎందుకు, దేహం కూడా ఎందుకు, ప్రపంచం. నీకు డీరెస్ట్ ఫ్రెండ్ అనుకో మొక్క చెప్పేసుకోవద్దు, వాళ్ళు మళ్ళీ ఎక్కడ చెప్పరు కదా. అదే మామూలు వాళ్ళకి డబ్బా వాళ్ళకి చెప్పాను, ఊరు వాడ ఏకం కావాలంటే డబ్బా వాళ్ళకి చెప్పు పుట్టుగా ఉండే వాళ్ళకైతే ఒక్క ముక్క మళ్ళీ వాళ్ళు తిరగేసి అందరూ నీకు టైం వచ్చి నువ్వు ఏం మాట్లాడినా కూడా ఈ ముక్కలు మర్చిపోయినట్టు ఉంటా. ఆప్తులు జ్ఞానంలో ఆప్తులు జిజ్ఞాసులు ఇవన్నీ అలాగో బాహ్యంలో కూడా అన్నీ ఉన్నాయి. నటుని బొలే నటించు, నటుని బొలే నటించు. పరమాత్మే మనం ఉన్నది బ్రహ్మ మనకి నటనా జీవితం మీద నాటక రంగం. ఈ నాటకంలోనే చూడు, ఈ స్క్రీన్కి ఏదైనా ఉందా? ఈ నాటక రంగం అంతా ఏమవుతుంది? పులి స్టాపు కామా లేకుండా జీవితం అంతా కామవుతుంది. మన పులి స్టాపు కామా కూడా ఉండదు. జన్మని ఒక ప్రవాహంలో ఏముంటుందో ఆపు ఉందా అంత ఉందా. మనం ఎప్పుడైతే దీన్ని కంట్రోల్ చేస్తామో గాలి లోపల భావనే రానివ్వట్లేదు. నాకెందుకు చూసి చూడలేనట్టున్నాను కదా, విన్నాను వినలేనట్టున్నాను, మాట్లాడలేనట్టు. అప్పుడు ఏమైంది? దేన్ని చూసినా పరమాత్మగానే చూ. ఇది రెండో ముక్కలు. అర్థమైంది? అనంతుడు మనం అంతటా ఉన్నవాడు, నిరాకారసుడు, సర్వవ్యాపి. అటువంటి వ్యక్తులు మనం. దేహం నిజం కాబట్టి మనకి ఎందుకు ఉన్నది బ్రహ్మ. నీకు అర్థమైందా? దేని సొంతం చంపబడేది లేదు, సచ్చేది లేదు. దేహమే కదా వదిలేస్తుంది. దేహం ధరించిన వస్త్రాన్ని వదిలేదు. అవునా కదా? కారణ దేహంతో తెచ్చుకుంటే వదిలేదు. ఏ టైము తుది శ్వాస తెలియదు కాబట్టి అస్తమానం మనం బ్రహ్మంగా ఉంటే ఏదాకా శ్వాస తెలీదు. ఆ టైంలో బ్రహ్మంగా పంచభూతాల్లో కలుపుతాయి. మనలో ఉన్న పరమాత్మ ఎలా ములుగుతాయి. అర్థమైందా? ఈ ఆత్మ చంపదు, చంపబడదు. అంతాసేన్మన్యతే హంతుం అతసేన్మన్యతే హతం ఉభౌ తౌ న విజానీతు నాయం మంతిన హన్యతే. ఆత్మ చంపదు, చంపబడదు. ఇది తెలుసుకునేటికి దీన్ని ఫైనల్గా పెట్టుకోవాలి మైండ్లో. ఆత్మతత్వం ఫైనల్గా పెట్టుకున్నప్పుడు జన్మాంతక ప్రవాహం మిగిలిన ఏదైనా స్టెప్లే. కానీ అవి తెలియకుండా ఆత్మతత్వం తెలియదు కాబట్టి అన్నీ అవసరం. సాకారం, నిరాకారం, భక్తి, కర్మ, భక్తి, జ్ఞానం, అన్నీ అవసరం. ఏమీ చేయకుండా ఊరికే ఆత్మతత్వంలో నిలబడ్డాం.
అనిపించిందా? సుఖతో ఎక్కువ వాళ్ళు ఎక్కువ ప్రహ్లాదుడు నారాయణ అంట ఎలా పడేసిన నారాయణ ఆ నారాయణ చూస్తున్నాడు. అలా మనం ఉన్నదంతా బ్రహ్మే అనుకుంటుంటే ఆటోమేటిక్గా మనం చూసి కూడా ఆడే మనకి అదేనా బ్రహ్మే ఇప్పుడు మాట్లాడతాను నాకెత్తు బ్రహ్మే మీ ద్వారా వినిపిద్దాం నాకెత్తు మీకెత్తు మనకెత్తు అలా తగ్గుముఖం పట్టి భావన అనూరణీయన్మతో మహీయ నాత్మాస్య జంతో నిహితో గుహాయ తమక్రతు పశ్యతి వీతసోపో దాతు ప్రసాదాన్ మహిమానమాత్మనః అనూరణీయాన్ మహతో మహీయ ఆత్మ అణువు కంటనూ సూక్ష్మే ఉన్నదంతా ఆత్మ ఇంకా అణువేంటి పరమాణు అసలు చూడరా ఎక్కడ లేదురా ఇటు 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 చూడు అసలు ఎక్కడ అంతా అదే మహత్తరమైన దానికంటే నువ్వు మహత్తరమైన అది సమస్త ప్రాణుల యొక్క హృదయమందును అందులో ఉందని మనం చెప్పుకున్నాయే దీంట్లో ఉన్నాయి. మరి నాకు ఏమి తెలియకపోయినా నీ బ్రహ్మ చెప్పిందా లేదా చిన్న నుంచి కామక్రతు పశ్యతి వీతసోకో దాతు ప్రసాదాన్ మహిమానమాత్మనా కోరికలు లేనివాడు దుఃఖరహితుడై ఇంద్రియ శుద్ధి మనశుద్ధి ద్వారా ఆత్మ యొక్క మహిమను అనుభవించు. ఇంద్రియ శుద్ధి మనం చదవకుండానే చెప్పేస్తున్నాం మన ఇంద్రియాలను ఎలా జాగ్రత్త పెట్టుకోవాలి. కోరికలు లేనివాడు దుఃఖరహితుడై కోరికలు ఏమవుతుంది అధాపతనాన్ని కదా దుఃఖరహితుడై దుఃఖం లేకుండా ఉంటున్నాం కదా. ఇంద్రియ శుద్ధి మనస్సు ఇంద్రియాలు శుద్ధిగా ఉన్నాయా లేదా ఏమనుకున్నాం ఇది చూసేది ఎందో వినే చోటు ఈ రెండు కలిపి దీనికి చెప్తున్నాయి మనం జాగ్రత్తగా ఉన్నాం అని చెప్పేసుకున్నాం కదా. కోరికలు లేని వాడు దుఃఖరహితుడై ఇంద్రియ శుద్ధి మనశుద్ధి ద్వారా ఆత్మ యొక్క మహిమను అనిపించు. శుద్ధి మనకి ఇంద్రియ శుద్ధి ఉన్నాయి మనశుద్ధి ఉంది అవునా కదా. ఇందాక శుద్ధి లేకే కదా మనం ఇది మాట్లాడేస్తుంది దీన్ని జాగ్రత్త పెట్టుకుందాం అనుకున్నాం. ధ్యాస ధ్యానం సుఖాసనం ఇష్టం తప్పనిసరిగా ధ్యానం చేయాలి. ధ్యానం చేయకపోతే ఎలా ఉంటుంది చూడు ఇలా కూర్చోగా నాకు టచ్ ఎందుకవుతుంది నా ధ్యాసలో పరమాత్మ ధ్యాసలో ఉంటాను కాబట్టి నా ధ్యాస అంతా ఒకేలా అనగా అని అలా ఉంటుంది. ఎలా ఉన్నదాన్ని అలా ఉంటుంది. ఎందుకంటే ఏమో గొడవ పరమ ఇంకేమీ లేదురా ఈ నేనే అంతలో ఉంటాను కాబట్టి ఏ గొడవలు లేవు. మీకంటేనమ్మా చిన్నపిల్లలు ఉద్యోగాలు అయ్యి మా పని పాటు ఏమీ లేదు. శుభ్రంగా తినటం ధ్యానం చేసుకోవటం మా ఫ్రెండ్ పని ఆరోగ్యాన్ని జాగ్రత్తగా ఉంచుకుంటాం సరి అయిన ఆహారం తీసుకుంటాం ఆరోగ్యం అవునా. మా పనే ఉంది మీరంటే ఉద్యోగాలు సంపాదించాలి కాబట్టి ఆత్మతత్వంతో ఉంటూ ఇది ఎలాగ నటించాలి ఎలా జీవించాలి చూసుకో. ఆసీనో దూరం రజతి శయానో యాతి సర్వతః ఆసీనో దూరం రజతి శయానో యాతి సర్వతః. ఆత్మ ఒక చోట ఉన్న నువ్వు దూరంగా పో. దూరం ఏంటి దగ్గర ఏంటి నాలో ఉంది అందులో ఉంది అంతలో ఉంది దగ్గర దూరంగా కూడా ఉండగలదు కదా. రెండు ఉన్నప్పటికీ అన్ని వైపులా వెళ్ళాలి. అది లేదు ఉండబట్టే కదా నిద్రైన ఆత్మ ఉండబట్టే కదా కళ్ళు చెప్తారు అసలు లేని చోటే. ఎటు చూసిన అడవిలోనే ఉంది ఆ పొలంలోనే ఉంది ఈ ఇంట్లోనే ఉంది నీలోనే ఉంది నాలోనే ఉంది. ఎటు 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 చూడు ఉన్నదంతా బ్రహ్మమే. పైన కింద పక్కన అంతా బ్రహ్మే కదా ఉంది. బ్రహ్మలోనే మనం కూర్చున్నాం. పంచభూతాలు భూదేవి మీద కూర్చున్నాం
ఉదయం కుర్చీ వేసుకుని కూర్చుని అన్ని చోట్ల ఉండాలి. అక్కడ ఇక్కడ లేనిది ఏముంది? ఉందంతా నేనే, ఉందంతా నేను తప్ప రెండు, నేనే అంతా, నేనే అంతా. ఆ భావంతో ఉన్నావా? ఏదొచ్చినా మరి మీరు చదువుకుని పిల్లలు జాగ్రత్త వాటి మీద కాన్సన్ట్రేషన్ పెట్టాలమ్మా. తర్వాత ఉద్యోగం వచ్చాక మళ్ళీ రాజకీయాలు ఉంటారా? చదువుకునేటప్పుడు అంత రాజకీయం, ఉద్యోగాల్లో కూడా అంతే రాజకీయం. అనిపించిందా? నేను మొన్న హాస్పిటల్కి వెళ్తే అక్కడ రాజకీయం, అక్కడ రాజకీయం. సో ఎక్కడికి వెళ్ళినా రాజకీయం లేని చోటు ఉండదో, ఆత్మ లేని చోటు ఉండదో. ప్రజలు ఉన్నంతసేపు, ప్రజలు ఉన్నంత చోటు కూడా అలాగే. మనుషులు లేని చోట్లంటే అవి ఏమీ చేయలేము. మొక్కలు మనల్ని ఏం చెప్తున్నారా? మనుషులు గీ 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 పెట్టారు. అవునా? రాజకీయం లేని చోట్లేదు. మంచి అన్నదేమో చెడు అన్నోళ్ళకేమో చెడు అనిపిస్తాం, మంచి అన్నోళ్ళకేమో మంచి. నేను నవ్వుకున్నాను నన్ను చూసి. సిస్టర్లని బాయ్లు ఉంటారు, అదే క్లీనింగ్ చేసి ఆయనే చూసి నవ్వుకున్నాను. అది చెప్తాను. ఎక్కడైనా రాజకీయం ఉంటుంది, రాజకీయం లేని చోటు. అమ్మా మనం మనసుతో ఉన్నంతసేపు అండి, మనసు లేని చోట్లో ఏమి మనం మనోమనంలో ఉన్నామనుకో మనకి ఎత్తుకుంటే అనుకుంటా. లేకపోతే అన్ని చోట్లైనా నువ్వు అడవిలోకి వెళ్ళినా అక్కడ ఏదో ఉంటుంది కథ. సిటీలోనే అక్కర్లేదు, పల్లెటూరులోనే అక్కర్లేదు, అడవికి వెళ్ళినా మనకి ఇది ఉన్నంతసేపు ఏదో కథ ఉంటుంది. ఇది అయిపోయాక ఇంకా పని అయిపోయింది. అశరీరం శరీరేష్వనవ స్థితం మహాంతం విభుమాత్మానం మత్వాధీరో నచోచతి. అశరీరం శరీరేష్వనవస్థితం ఏమన్నారు? నశ్వరములైన శరీరములో ఉన్నప్పటికీ ఈ ఆత్మ శరీరములైంది. ఆత్మకి శరీరం, ఆత్మకి ఏమీ లేవు కదా, చావులేదు, పుట్టుకలేదు, ఎల్లవేళ అనంతంగా ఉంటుంది. దానికి మనలో ఉందా, అందులో ఉందా అంత. ఇప్పుడు ఆ మొక్క ఉంది, దాంట్లో ఉండబట్టే కదా ప్రాణం, దాన్నే చేతి చాలా గొప్ప. మహాంతం విభుమాత్మానం మత్వాధీరూన చోచతి. ఆత్మ చాలా గొప్పదమ్మా. ఇంకా దాన్ని మించిన గొప్పది ఏముంది? మార్పు చెందింది కదా, మార్పు చెందింది. మార్పు చెంది వాటికి మార్పు చెందిన దానికి మార్పు చెందింది స్టాండర్డ్. ప్రకృతి మార్పు చెంది అదంతా అలా ఉంటానే ఉంటుంది. దానికి బాల్యం అవ్వడం, అతక్కుగా ఉన్నది పుట్టుకుందే మనలాగే అయ్యింది. సర్వవ్యాపి ఆత్మ ఏంటి? చాలా గొప్పదే సర్వవ్యాపి. అట్టి ఆత్మను తెలుసుకుని దిరుడగు వాడు దుఃఖి. నేను ఆత్మ, నేను ఆత్మ, నేను బ్రహ్మాన్ని అంటామన్నా, అంటాను లేదా? ఏది వినాలన్నా మనకి, ఏది మాట్లాడాలన్నా మనకి అక్కర్లేని విషయాలు. నైమాత్మా ప్రవచనేన లభ్యో నమే దయానా బహున శృతేన యమే వైష వృణుతే తేన లభ్యస్తైష ఆత్మా వివృణుతే తనుం స్వాం. ఈ ఆత్మ ప్రవచనముల చేత కానీ, మేధాశక్తి చేత కానీ, అధిక శ్రవణం చేత కానీ లభిస్తుంది. తెగ పుస్తకాలు చదివేసిన ఏమి లభిస్తుంది? ఎన్నో పుస్తకాలు చదివి, పుస్తకాలు చదవటం తెలుసుకోవటం, అనుభవ వాక్యం అలా హాయిగా ఆసక్తించి అనుకోవచ్చు. ప్రవచనాలు ఇవన్నిటి వల్ల తెలుసుకుంటాం, శ్రవణం ద్వారా తెలుసుకుంటాం. ఆత్మ ఎవరిని ఏ సాధకుని కోరుకుని అతనికి అతి చక్కగా తెలియదు. అంటేనమ్మా సుకృతం కూడా, సుకృతం ఉండేటప్పటికీ, ప్రయత్నం ఉండేటప్పటికి ఫైనల్గా
ఈ క్షణాన్ని మన జీవనముక్తులుగా ముందంతా నేను అలాంటి అనుకూలం జరుగుతుంది. చాలా భగవద్గీతలో చెప్పినట్టు అనుకున్నాను. చక్కగా అట్టి వానికి ఆ ఆత్మ తన సుఖం అభివ్యక్తం చేయండి. చక్కగా తెలుసుకున్నాను. నా వెరతో దుశ్చరిత శాంతో నా సమాయత నా శాంత మానసో వాపి ప్రజ్ఞానేనైవ మజ్ఞాత్. దుష్ప్రవర్తనం నుండి విరమించని వారు తెలిసాక విరమించేయాలి, తెలియకముందు వేరు. శాంతి లేని వారు, ఏకాగ్ర చిత్తం లేని వారు, అంటే ఒకే ఆత్మ అందరిలో అంతగా ఉంది, ఒకే మనసు మనందరిలోనే వ్యాపించు. అశాంత మనసు ప్రజ్ఞ నేను ఆత్మను పడేజ ఆత్మతత్వం తొందరగా అంటుంది. సుఖుతుండి ఇలా అందరికీ సత్యంగా అందరికీ అంటుంది. అందరే ఆత్మతత్వం అలా ఉంటుంది. ఆ కోరికలు ఈ కోరికలు ఏదో నిజం అనుకునే కదా కోరికలు, కోరుకోవడంలో దుఃఖం అలా 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 అలా. దుష్ప్రవర్తన నుండి విరమించిన వారు, శాంతి లేని వారు, ఏకాగ్ర చిత్తం లేని వారు, అశాంత మనస్సు ప్రజ్ఞ చేయను ఆత్మకు పడేశారు. మరి ఆత్మతత్వం కష్టం కానీ నీలోనే ఉంది. తెలుసుకోకముందు కష్టంగా, తెలిసకే ఉంది. నాలో అందరిలో అంతటా వ్యాపించి అనంతుడికి నమస్కారం. మరి పరమాత్మ ఏమన్నాడు? అశాంత మనసు, ఏకాగ్ర చిత్తం లేని వారు, కరెక్ట్గా ఉండలేని వారు, అశాంత మనసు, శాంతం లేని మనసు, ప్రజ్ఞ చేయనైనను ఆత్మను పడేశారు. ఇన్ని రకాలుగా ఉన్నది నేను తప్ప రేపు అలా ఉంది. ఉన్నది నేనే. ఎంత నిశ్చంతగా ఉన్నారు. ఈ నిశ్చంత ఎవరిస్తాను? మనతో మనమే కదా ఉండేది. అలా ఏ పనులు లేవు, ఇంకా అలా ఉంటున్నాయి కదా. మరి ఎంత రిలాక్స్, ఒక ఆలోచన ఉన్నాయి, ఏమీ లేదు. అలాగే అనంతత్వంతో బయట ఈ అనంతత్వం మన అంతఃకరణ కూడా రిలాక్స్గా ఆఖరి వరకు ఇదే గోల్, ఇదే గోల్, ఇదే గోల్ అలా ఉంటుంది తప్పించేది. దుష్ప్రవర్తన నుండి విరమించని వారు అనొచ్చాక విరమించారు, కానీ అంతకుముందు తెలియదు కదండి. శాంతి లేని వారు, ఏకాగ్ర చిత్తం లేని వారు, అశాంత మనసు ప్రజ్ఞ చేయను ఆత్మను పడేశారు. దుష్ప్రవర్తన నుండి విరమించని వారు, శాంతి లేని వారు, ఏకాగ్ర చిత్తం లేదు. అమ్మ చిత్తం సరిగ్గా లేకపోతేనే అన్ని రోజులు. అశాంత మనసు ప్రజ్ఞ చేయనైనను ఆత్మను పడేశారు.
అర్థమైంది. 25 బ్రహ్మాత్మం అంతటా నిండిన బ్రహ్మమునకు నాలోని బ్రహ్మము నమస్కరించుతున్నది. బ్రహ్మార్పణం బ్రహ్మమ్మ దంపతులకు బ్రహ్మార్పణం. మాట్లాడాలి లేకపోయినా అలాగ మొత్తున్నారు. హాయిగా మనం సుఖార్థనం అడిగేసి సత్సంగం పెట్టుకున్నారు కాబట్టి అందరికీ నమస్కారం. అందరూ హాయిగా ఉన్నాం. బ్రహ్మాత్మం చూడండి అమ్మ అంటున్నారు, ఇవన్నీ కూడా అమ్మ మనకి సత్సంగంలో చెప్పిన మాటలు ఇవన్నీ కూడా మళ్ళీ మనం ఈ బ్రహ్మ భావన జ్ఞాన సాధన సత్సంగం బ్రహ్మ భావన అంతా కూడా భావనే. మన సత్సంగంలో అంతా భావన మార్పే, రెండోది లేదు. అమ్మ చెప్పి అంతా భావన మార్చుకుని ఆయన నువ్వు ఏ భావన, దేహ భావన మార్చుకో, బ్రహ్మ భావనలో ఉండు. అదే నీ జీవితానికి గోల్, అదే జన్మరాహిత్యానికి అదే. ఏమీ లేదు, అంతకంటే ఏమీ లేదు. ఇక్కడ భావన మార్చుకుంటే అందరూ బ్రహ్మంగానే మనం బ్రహ్మంగా ఎప్పుడైతే ఉన్నామో భావనలో అంతా బ్రహ్మంగానే ఉంటుంది. అది అభ్యాసం వల్ల, సత్సంగం వల్ల ఇక్కడ బ్రహ్మ భావన జ్ఞాన సాధన సత్సంగం వచ్చిన ప్రతి సాధకుడు లక్ష్యం ఏంటి? జన్మరాహిత్యమే నా లక్ష్యం. అదే గోల్లో ఇక్కడ అందరూ ఉంటారు. అమ్మ కూడా ఆ లక్షణాలు, ఆ గుణాలు, ఆ భావాలు, ఆ నడకలు అదే చెప్తారు. ఆవిడ ఆచరిస్తూ చూపిస్తూ చేస్తారు. అంచేత ఇక్కడ అందరూ కూడా ఇక్కడ జ్ఞానం తెలుసుకుని ధ్యానం చేయాలి అంతే. జ్ఞానం అంటే ఏంటి? నువ్వు నీ గురించి నువ్వు తెలుసుకుని నువ్వు పాత్రగా ఎలా ఉండాలి, లోపల బ్రహ్మంగా ఎలా ఉండాలి. పాత్ర చూడండి, దేహంగా నువ్వు ఉంటే ఏంటి లక్షణాలు, బ్రహ్మంగా ఉంటే ఎలా ఉంటుంది, దేహంగా ఉంటే ఎలా ఉంటుంది. అమ్మ ఇక్కడ అందరికీ కూడా చక్కగా విడమర్చి మనకి అందరికీ ప్రతి క్షణం అదే చెప్తారు. ఇక్కడ జన్మరాహిత్యమే మన గోలుగా ఉండటానికి 100% ఇక్కడ జన్మకి కారణం మనకి తెలియబడుతుంది. జన్మ కారణం ఏంటి? దేహభావనే జన్మ కారణం. దేహభావంతో ఉంటేనే ఇక్కడ జన్మ కారణం కర్మ, కర్మ కారణం దేహభావన. దేహభావనలో ఉంటే దేహభావంతో నువ్వు ఎప్పుడైతే చేసావో అంతే నీకు కర్మ యాడ్ అవుతుంది. ఆయన ఏంటంటే మంచి చేస్తే పుణ్యం, చెడు చేస్తే పాపం. ఈ రెండు కూడా నీకు బంధాలే. అది అమ్మ ఇక్కడ సత్సంగంలో నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే మన అందరూ కూడా పుణ్యం మంచిదే కదా, పుణ్యం చేయాలి, ఇంకేం పుణ్యం అనుకుంటాం. కానీ పుణ్యం చేయటం మంచిదే కాదనక్కర్లేదు. కానీ పుణ్యం కూడా అది కూడా నీకు బంధమే నాయన అని ఇక్కడ తెలియబడుతుంది అన్నమాట. ఇక్కడ మనం పుణ్యం బంధం ఎలా బంధం అవుతుంది, పుణ్యం కూడా బంధం ఎలా అవుతుందంటే ఇక్కడ అమ్మ మనం చెప్పేదాంట్లో ఏమవుతుందంటే ఈ దేహం ఎప్పుడైనా సరే ఈ దేహం విడవగానే నువ్వు పాప పుణ్యాన్ని బట్టే కూడా నీకు జన్మ వస్తుంది కదా. మరి పుణ్యం చేస్తే ఏమవుతుందంటే మంచి జన్మలు వస్తుంది, అనుకూలమైన పరిస్థితులు అన్నీ ఉంటాయి, అన్నీ ఉండి నీకు మంచి జన్మ వస్తుంది. కానీ జన్మకి రావాల్సిందే, పుణ్యం కూడా జన్మకి రావాల్సిందే. పాపం ఎలాగా తప్పదు. పుణ్య పాపాలు రెండు బంధాలే, రెండు కర్మలే, రెండు నీకు జన్మం తెచ్చియే. ఇది ఇక్కడ అమ్మ దగ్గర సత్సంగంలో మనకు బాగా అర్థమైనది. అది ఆ రెండు బంధాల నుంచి నువ్వు బయటపడాలి అంటే ఏం చేయాలి? ఇక్కడ పుణ్యం మరి మంచి జన్మ అన్నీ వస్తాయి కదా, వస్తాయి, తప్పకుండా వస్తాయి. కానీ అప్పుడు ఏదైనా నువ్వు సరిగా లేకపోతే మళ్ళీ అక్కడ నడకలు అది సరిగా లేకపోతే ఏమవుతుంది? వెనక్కి వెళ్ళిపోతుంది. అక్కడ ఎప్పుడైతే అన్నీ ఉన్నప్పుడు అహంకారం వచ్చేస్తుంది, మమకారం వచ్చేస్తుంది, ఇక్కడ మరి బంధాలు వచ్చేస్తాయి. మరి అవి మనకి తెలవకుండానే యాడ్ అయిపోతాయి. ఇక్కడ దేహధర్మంగా అవన్నీ తెలవకుండానే యాడ్ అయిపోతాయి. అప్పుడు ఏమవుతుంది? మళ్ళీ జన్మకి రావాలి. మళ్ళీ ఏ జన్మకు వస్తావు? ఇంకా పుణ్యం ముందుకన్నా ఇంకా దిగజారిపోతే ఇంకా కిందకి వెళ్ళిపోతాం. అంచేత పుణ్యం కూడా మనల్ని మళ్ళీ జన్మలోకి నేర్పుతుంది. జన్మలో నుంచి మళ్ళీ ఎక్కడికి వెళ్తాము, మళ్ళీ ఏ జన్మలో ఏం జరుగుతుందో మనకు తెలియదు. కాబట్టి ఇక్కడ జన్మరాహిత్యం చేసుకోవడానికి అప్పుడు చక్కని నడక, చక్కని మార్పు చూపించారు. మరి జన్మరాహిత్యం అందరికీ సాధ్యమేనా? అందరికీ సాధ్యమని చెప్తారు. అమ్మ ఏమన్నారు? మానవ జన్మ ఎత్తిన ప్రతి మనిషికి ఇది సాధ్యమే. సాధ్యం అంటే ఎలా? అతను ఎవరు ప్రయత్నం చేస్తే వాళ్ళు అవుతారు.
ఎవరైనా సరే ఎవరికైనా ఇది ఇది అసాధ్యం కాదు, ఎవరికైనా సాధ్యమే. అది ఇక్కడ జన్మరాహిత్యం అందరి కోరు మానవ జన్మ ఎత్తిన ప్రతి మనిషికి జన్మరాహిత్యం అర్హత ఉంది, అది ఉపయోగించుకుంటే అవుతుంది. ఇక్కడ అందరూ చదువుకోవచ్చు, ప్రతి మనిషి ప్రతి కుటుంబం అందరూ చదువుకున్నారంటే పరిస్థితిని బట్టి చదువుతారు. కొంతమంది కొంతవరకు, కొంతమంది కొంతవరకు చదువుతారు. అలాగే ఇది కూడా అంతే. ఇది కూడా నువ్వు ఇవన్నీ కూడా తెలుసుకోవడానికి అన్ని అర్హతలు నీకు అందరూ పూర్వజన్మ సుకృతాన్ని బట్టి నీకు అది అందుతుంది. ఆ ప్రయత్నం చేస్తావు, ఎందుకంటే అది సుకృతాన్ని బట్టే జరుగుతుంది. ఇక్కడ చూడండి అమ్మ మరి బ్రహ్మ భావన జ్ఞాన సాధన సత్సంగంలో అందరికీ జన్మరాహిత్యం అంటానికి మరి కర్మ లేకుండా ఉంటే జన్మ లేదు. అది ఇక్కడ అమ్మ మనం చెప్పింది ఏంటంటే కర్మ లేకపోతే జన్మ లేదు, కర్మ ఉంటే జన్మ ఉంది. అక్కడ కర్మ లేకుండా అని చేత మనకి కర్మ లేకపోతే జన్మ లేదని మనకి సత్సంగంలో మనకి ప్రతి క్షణం అర్థమవుతుంది. ఎప్పుడైతే మనం బ్రహ్మమని నీవు ఎప్పుడైతే ఇక్కడ ఒకటి అసలు ఇది ఒకటేనమ్మా. ఇది ఈ సత్సంగం ఏంటనుకుంటున్నారు? ఇది రమణ మహర్షి అని చెప్పారు. ఏమన్నారు? నిన్ను నువ్వు తెలుసుకో నాయన, నువ్వు తెలుసుకుంటే తెలుసుకోవాల్సింది లేదు, తెలియబడేది లేదు అని చెప్పారు ఆయన. అదే ఇక్కడ నిన్ను నువ్వు తెలుసుకోవాలంటే నువ్వెవరు? అక్కడ అమ్మ ఏం చెప్తారు, అది జవాబు ఏం చెప్తారు? అరే నువ్వు బ్రహ్మాన్ని, ఈ దేహం నువ్వు కాదు, నువ్వు బ్రహ్మాన్ని కాబట్టి నువ్వు బ్రహ్మంగా బ్రహ్మాధారంతో ఈ దేహం నడుస్తుంది. ఇంకా బ్రహ్మాధారం లేకపోతే నీకు ఏమీ లేదు, ఈ శబ్దం లేదు, ఏమీ లేదు. అంచేత ఈ సృష్టి స్థితి లయలకి కారణం బ్రహ్మం. ఇవన్నీ కూడా మనకి సత్యంలో బాగా అర్థమవుతుంది. ఎప్పుడైతే తెలుసుకోగలిగావో, తెలుసుకుంటే ఏంటి ఇక్కడ సత్యం అంత ఆచరణ. ఇక్కడ విన్నదాన్ని మననం చేసుకున్న దాన్ని నిరుధ్యాసలో పెట్టిన దాన్ని ఇంటికి వెళ్ళాక నడకలో పెడితే ఆ నడకలో ఎప్పుడైతే నువ్వు ఆచరించావో అంతే అనుభవం వస్తుంది. అనుభవం వచ్చిన తర్వాత నువ్వు అడిగిదిలే చెప్పింది లేదు. అదే భావన మారిపోయి అంత. ఇక్కడ సత్సంగం పేరే బ్రహ్మ భావన జ్ఞాన సాధన. బ్రహ్మభావంలో ఉండనే అందరికీ ఈ కర్మ లేకుండా ఇలా చెప్తారు. నిజంగా కూడా అది నిజం అని మనకి అందరికి అర్థమవుతుంది. ఆచరిస్తే కూడా అందులో ఆనందం ఉంటుంది. అక్కడ కోరిక లేని స్థితి సత్సంగంలో నీకు ఇంకా భావాలు మారిపోతాయి, గుణాలు మారిపోతాయి. ఇక్కడ ఇంకా గొప్ప విషయం ఏంటంటే అమ్మ మరి దేహం నువ్వు కాదు అంటానికి అమ్మ ఎన్నో జన్మల్లో ఎన్నో కర్మలు ఎన్నో మరి జన్మలు ఎత్తామని తెలుస్తుంది కదా. ఇవన్నీ కూడా శాస్త్రాల ఆధారంగా అనుభవజ్ఞానులు రాసిన పుస్తకాల ఆధారంగా మనకి ఇవన్నీ తెలియబడ్డాయమ్మా. ఇవన్నీ కూడా మనం వాళ్ళు ఎంతో అనుభవజ్ఞానం ఎన్నో ఆచరించి అవన్నీ చూసి మనకి చక్కగా మనసు అంటే ఏంటి, ఇంద్రియాలు అంటే ఏంటి, ఇవన్నీ కూడా వాళ్ళు ఆచరించి ఎన్నో కోణాల్లో అమ్మ చెప్పింది కాకుండా కూడా బయట వ్యవహారంలో కూడా మాయా. మరి మనసు ఎప్పుడు కూడా భ్రమ పోతేనే బ్రహ్మ అవుతావు అని చెప్పారు. భ్రమ అనేది నీకు ఎప్పుడైతే పోవాలి, భ్రమ పోవాలి అంటే ఏం చేయాలి? నువ్వు బ్రహ్మంగా ఉండాలి. బ్రహ్మ లక్షణాలు, బ్రహ్మ గుణాలు, బ్రహ్మ భావాలతో నువ్వు బ్రహ్మ అవుతావు అని అమ్మ. నువ్వు బ్రహ్మ అవ్వాలి. నువ్వు 100కి 100 మార్కులు రావాలంటే నువ్వు ఎలా చదవాలో, నువ్వు ఎలా చదివితే 100కి 100 మార్కులు వస్తాయో నీకు తెలుసు. అలాగే నువ్వు బ్రహ్మంగా ఉండాలంటే కూడా అమ్మ ఏం చేస్తే అది చక్కగా ఆచరించి అనుభవించి, అది అనిపించేటప్పటికి ఆచరించేటప్పటికి అనుభవించేటప్పటికి ఇంకెవరిని అడగక్కర్లేదు. ఇక్కడ అన్ని నువ్వు చదివేసినప్పుడు ఎప్పుడు పరీక్షలు రాసేస్తావు, ఎప్పుడు రాసినా 100కి 100 వస్తాయి. ఏం చేస్తాయి? నువ్వు పూర్ణంగా అన్ని చదివేస్తావు. అన్ని చదివినప్పుడు ఇంకేంటి? అలాగే ఇక్కడ మనం కూడా ఈ సత్సంగంలో 100%
మనం ప్రతి క్షణం పాజిటివ్లోనే ఉంటాం. పాజిటివ్లోనే ఇక్కడ చూపు, మంచి చూపు, మంచి మాట. ఇప్పుడు ఈ శబ్దం నిశ్శబ్దం అవ్వాలి, నిశ్శబ్దం తప్పకుండా అవ్వాలి. ఒకవేళ శబ్దం వచ్చినా పాజిటివ్లో ఉండాలి. అది నిశ్శబ్దం నీకు జన్మలు తప్పుతుంది, నిశ్శబ్దం నీకు కర్మలు తప్పుతుంది, నీకు సంశయం లేదు. ఇక్కడ మనసుతో దేహం మాట్లాడావో చెప్తాను కదా. అంచేత నువ్వు బ్రహ్మంగా జ్ఞాన మనోమౌనమే బ్రహ్మం. మనం ధ్యానం చేసుకుంటూ ధ్యానం ఏం జరుగుతుంది? ధ్యానం తప్పకుండా ధ్యానమే చేయాలి. ఇంకా అమ్మ ఎప్పుడు ధ్యానం చేయండి. ఇప్పుడు ఈ మధ్యన ఏమన్నా రక్తమా నువ్వు ధ్యానం చేయండి రా నాయన, ధ్యానం చేయండి. సత్సంగులు, అమ్మలు, బ్రహ్మలు ధ్యానం చేయండి అమ్మా, ధ్యానం చేయండి. ధ్యానం చేసి టైము మనకు ఆ భగవంతుడే కల్పించాడు. ఈ కరోనా వచ్చి ఎవరింట్లో వాళ్ళు హాయిగా ఆనందంగా ఉండగలుగుతున్నారు. ఇక్కడ ఒంటరిగా ఉన్నాను, సత్సంగం లేదనుకోకండి. ఇక్కడ అమ్మ ఎంతసేపు బాహ్య సత్సంగంలో బోర్డు విన్నారు కాబట్టి మీరు ఇప్పుడు అంతర్సత్సంగంలో అంతరంగంగా ఉండండి. అంతర్సత్సంగంలో చేసుకుని తప్పగా ప్రతి క్షణం అదే మనకి. అమ్మ చూడండి, పాస్టర్ డ్యూటీలో కూడా అమ్మ ఉండాలి ఆయన అని. మరి నాన్న విషయంలో అమ్మకి ఎంత చక్కగా బాధ్యతలు వదిలేరా. ఈ గదిలో మీకు అమ్మని గడప దాటితే నాన్నకి పని మనిషిని అని ఎప్పుడు అడిగారు. ఎందుకంటే దేహానికి ఆహారం పెట్టు, ఏది పంచితే అదే వస్తుంది. యద్భావం తద్భవతి. కృష్ణ పరమాత్మ చెప్పాడు ఏంటిది? ఏ భావాల్లో నువ్వు ఉంటే నీకు ఆ భావనే నీకు అందుతుంది. మంచి నడకలో మంచి భావాలు ఉన్నవాడికి మంచి దారే కనబడుతుంది. ఏదైనా అంతే కదా. అని చేత ఇవన్నీ కూడా అమ్మ మనకి చక్కగా ప్రతి క్షణం, ఒక క్షణంగా ప్రతి క్షణం ఆ బ్రహ్మం గురించి, బ్రహ్మ నడక గురించి, బ్రహ్మ భావం గురించి అంత ఆలోచన అన్ని కూడా. ఇంకా రెండో మాట నోటంట రాదు. సత్సంగులు అందరూ కూడా వాళ్ళందరూ కూడా ఎంతో అభ్యాసంతో, ఎంతో శ్రద్ధతోటి, ఎంతో విశ్వాసంతో మనకి 100కి 100 అందరూ కూడా బ్రహ్మంగా ఉంటున్నారు. ఆఖరి శ్వాస వరకు ఇప్పుడు ఉంటున్నారు. ఆఖరి శ్వాస వరకు ఆ ప్రయాణంలోనే ఉన్నారు. ఇక్కడ మనకి అమ్మ ఒకటే. ఇంకా రెండో మాట మనకి చెప్పరు. ఎందుకు చెప్పరు? రెండోది లేని దాని గురించి అనుకోవడం ఎందుకు? ఇప్పుడు హాయిగా ఇప్పుడు పగలో వెలుగుతో ఉన్నాం, చీకటి సాయంత్రం చీకటి వస్తుంది. ఎందుకు అనుకోవటం? నీకు కళ్ళు మూసుకున్నా కళ్ళు తెరిచిన జ్ఞానికి కాలంతోటి దేనితో పని ఉండదు. కళ్ళు మూసినా కళ్ళు తెరిచిన. ఇప్పుడు కళ్ళు మూసుకున్నాడికి చీకటి వెలుగు ఏమైనా ఉంటుందా? కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా ఒకే స్థితిలో ఉంటాడు జ్ఞాని. జ్ఞాని అంటే ఎవరు? మనమే అమ్మా. మనమే ఆధ్యాత్మిక ఎవరు ఆచరించి అనుభవిస్తున్నారో సాధకులందరూ కూడా జ్ఞానులే. జ్ఞానులకి ఎప్పుడు కూడా ఇంకా నెగ్గు భావం రాదు. ఎప్పుడు ఆనందం 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 ఆనందం. బ్రహ్మ అంటే ఆనందం. ఇక్కడ అమ్మ దగ్గరికి వచ్చాక ఆనందం. ఇక్కడ మనం చూడండి, నవ్వులు పువ్వులు సత్సంగం అంటారు. నవ్వులు పువ్వులు సత్సంగం అంటే ఏంటి? ఆనందం బ్రహ్మ. అందరూ ఆనందంగానే ఉంటాం, ఆనందంగానే నవ్వుకుంటాం. ఇక్కడ చూడండి 70, 80 ఏళ్ళు కూడా, 80 ఏళ్ళు 70 ఏళ్ళు కూడా వాళ్ళు కూడా నవ్వుకుంటారు. ఇక్కడికి వస్తే నవ్వుతారు. ఎందుకు నవ్వుతారు? మనసులే స్థితిలో బ్రహ్మంగా ఉంటారు కాబట్టి. అందరూ చెప్పేది బ్రహ్మ, ఇనేది బ్రహ్మ, అనేది బ్రహ్మ అన్నట్టు అందరూ బ్రహ్మంగా బ్రహ్మానందంలో ఆ బ్రహ్మ సముద్రంలో మునిగినట్టు. అసలు మన సత్సంగం అంటే ఇది సత్సంగమా? కాదు, ఇది ఒక మానస సరోవరం అని చెప్పారు. అవును కదా. నిజంగా కూడా మన బ్రహ్మ భావన జ్ఞాన సాధన సత్సంగం అంటే ఒక మానస సరోవరమే. ఇది సంశయం లేదు. ఈ సరోవరంలో ఎంత ఆనందం పొందుతామో అంత ఆనందం ఇక్కడ పొందుతాం. అర్థమైందంటే మానస సరోవరానికి ఎంతో వెళ్తారు, వెళ్ళి అందులో మునిగి ఎంత ఆనందపడిపోతారు బాహ్యంగా వెళ్ళి. కానీ బాహ్యంగా ఎంత ఈ శరీరం ఎంత కష్టపడి వెళ్ళాలి. కానీ ఇక్కడ బ్రహ్మంగా భావంలో వెళ్తాం. ఇక్కడ మానస సరోవరం ఏమవుతుంది? మనమే మానస సరోవరం అయిపోతాం. మనలోనే మానస సరోవరం అయిపోతాం. ఆ మానస సరోవరంలో ఇప్పుడు ప్రతిరోజు సత్సంగానికి వస్తామంటే ప్రతిరోజు ఆ సరోవరంలో మునిగితే ఎలా ఉంటుంది? అది ఒక అదృష్టం. ప్రతిరోజు మునగటం
అదృష్టం. మరి ఏం జరుగుతుందిరా? ప్రతిరోజు అలా మురిగితే, ప్రతిరోజు అలా మురిగితే పులకరిస్తుందిరా ప్రతి నరం. మన నరం ఎలా పొంగిపోతుంది బ్రహ్మంగా. మనందరూ కూడా అలాగే ఉన్నా లేదా? అందరూ కూడా ఇక్కడ ఎంత ఆనందం పొందుతాం సత్సంగంలో. అసలు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ అందరూ కూడా దేహభావన ఉండదు, మనసు ఉండరు, ఇంద్రియాలు ఏమి ఉండవు. ఎందుకు ఉండవు? ఇక ఆ తన్మయ స్థితి ఒక్కడ వచ్చేస్తుంది. అమ్మ దగ్గరికి వచ్చేటప్పటికి ఇక్కడ జ్ఞానం, ఒక జ్ఞాన సవరిది. ఇది జ్ఞాన అగ్నిగుండంలో పుల్లలు ఎలా అయితే బూడిదైపోతాయో ఇక్కడ కూడా మనం వచ్చేటప్పటికి అంటే అట్లా వదిలేస్తాం. వదిలేసి బ్రహ్మంగా ప్యూరిటీగా అలా చూస్తూ ఉంటాం. అమ్మ ఏం చెప్తారు, అమ్మ మాట వింటాం. అమ్మ ఏం చెప్తారు, అమ్మని చెప్పింది చేసుకుంటా అలా నవ్వుకుంటా, ఆవిడ చెప్పింది అలా ఆచరించాలి. నేను అమ్మ వాళ్ళు చెప్పింది ఎలా ఉండాలి, ఎలా చేయాలి, ఎలా అలా ఇదే పాటలో ఉంటాం. ఇంకా రెండో మాట ఉండదు, రెండో భావన ఉండదు మన ఎవరికి కూడా. అయితే ఇవన్నీ కూడా మనం అమ్మ దగ్గరికి వచ్చేటప్పటికి ఎన్నో నేర్చుకుంటాం. ఇక్కడ అన్ని కూడా అమ్మ దగ్గరికి వచ్చేటప్పటికి మనకి ఏమవుతుందో తెలుసా? ఒక్కటే అలాగా కూర్చుంటే చాలు. అలా కూర్చుని వింటా ఉంటే అదే అనుకుంటా ఉంటే అదే మనం అవుతాం. అలాగా ఇక్కడ సత్సంగంలో కూర్చుని వింటా ఉంటే అవి వడతబట్టేసి అందులో లోపల మన మస్తకంలోకి చేరిపోయి అవి ఫుల్ అయిపోయి అందులో ఉండకుండా బయటకి వచ్చేస్తాయి. ఆటోమేటిక్గా అవి రాలిపోతాయి, పండు టాకుల్లాగా రాలిపోతాయి అని చెబుతారమ్మ. ఇక్కడ ఒరే సత్సంగులు మీరు చక్కగా సత్సంగులు అన్ని కూర్చునింటే ఆటోమేటిక్గా మీరు వదలక్కలేదు, అయ్యే పక్కకి వెళ్ళిపోతాయి. ఒక చెట్టుకి పండుటాకు అవసరం లేని నాకు ఎలా రాలిపోతుంది, అవసరమైన నాకు ఎలా నీకు ఉండకూడని గుణాలన్నీ రాలిపోతాయి. నీకు సిగురుటాకులాగా కొత్త అమ్మ చెప్పిన మాట సిగురుటాకులాగా వచ్చి నిన్ను రెపరెపలు ఆడించేస్తుంది. అంతే అంత ఆనందంగా అనిపిస్తుంది. ఇక్కడ ఇవన్నీ కూడా సత్సంగంలో ఒక్క మాట కాదు, ఎక్కువ మన గృహస్థం కాబట్టి అమ్మ పాత డ్యూటీ ఇష్టంగా చేయాలి. ఇంకందరూ ఇక్కడ మనందరూ కూడా అమ్మ దగ్గరికి వచ్చాక ఫస్ట్ పాత్ర శుద్ధి చేస్తారమ్మా. పాత్ర శుద్ధి చేయించుకుంటారు. ఆ పాత్ర ఎవరి పాత్ర వాళ్ళే శుద్ధి చేసుకునేలాగా అక్కడ నడకలు, గుణాలు, భావాలన్నీ చెప్తారు. ఇక్కడ చూడండి, మనం చక్కగా ఇంట్లో మనకి ఏమో ఎంతమంది ఉన్నారో మనకు తెలియదు. ఎవరు పరిస్థితిని బట్టి వాళ్ళకి వస్తారు. గృహస్థిగా చుట్టూ వాడి పాత్రలు ఉంటాయి. అవన్నీ కూడా ఆ పాత్రలన్నీ కూడా నువ్వు కావాలని తెచ్చుకున్నాయే, అవన్నీ నువ్వు ఇష్టంగా చేయాలి ఆయన, ఏది తప్పించుకోకూడదు అని అమ్మ మనకి అందరికీ కూడా ఇక్కడ పాత్ర డ్యూటీలో మనకి తెలియనప్పుడు మనకి ఎందుకు చేయాలి అనుకున్నాం. అమ్మ దగ్గరికి వచ్చాక నేను చెయ్యాలి, ఓహో ఇది నేను తెచ్చుకున్నానా, ఇది నాకు తెలియలేదు ఇప్పుడు దాకా. నేను అదే అమ్మ దగ్గరికి వస్తే ఇదే తెలుస్తుంది. ఎందుకంటే ఎవరు నామరూప గుణాలు చూడకు, నీ డ్యూటీ నువ్వు ఇష్టంగా చేసేయి, ఏది తప్పించుకోకుండా ఇష్టంగా చేసే నీ కర్మ ఉండదు. నీకు ఎందుకంటే తప్పించుకున్నావా మళ్ళీ రావాలి, జన్మకు రావాలి. అంచేత నువ్వు వచ్చిన పని పూర్తి చేసి ఖాళీ అయిపోతుందని ప్రతిదీ ఇష్టంగా చేసేసుకుంటే అన్ని ఖాళీ అయిపోతాయి. ఇది అమ్మ చెప్పిన మొట్టమొదటి సిద్ధాంతం. అంటే మొట్టమొదటి పాయింట్ ఇదే. నువ్వు ప్యూరిటీ అవ్వాలంటే అమ్మ ఇక్కడ అందరూ కూడా ఇంట్లో ప్యూరిటీ అవ్వకుండా బయట ప్యూరిటీ అవ్వలేమని చెబుతారు అమ్మ. నిజంగా కూడా అమ్మ చెప్పిన మాట అది వేదం. నిజంగా కూడా మనం అందరూ అందరూ అంటే కాదు, కొంతమంది ఎక్కువ మంది ఇంట్లోనే పరిస్థితి వాళ్ళకి అనుకూలంగా చేసుకోలేకపోతున్నారు. ఎందుకంటే మనకి ఈ రూపాలు, నామాలు, గుణాలు చూస్తున్నాం. కొందరిని మంచిగా చూస్తాం, కొందరు విరోధిగా చూస్తాం, కొందరు కోపంతో చూస్తాం, కొందరు ఇష్టంగా చూస్తాం, కొందరు మమకారం చేయటం వల్ల అక్కడ మనకి
మన మనసు అక్కడ మొక్క జంగానికి వచ్చాము. ఇంకా వాడు గుణాలు వాళ్ళు తెచ్చుకుని దేహధర్మం చక్కగా చేసేద్దాం. సత్సంగులు డ్యూటీలో ఫస్ట్ మార్క్, ఇంకా అందులో సంశయం లేదు. ఎందుకంటే అమ్మ అలా చేస్తారు కాబట్టి ఆవిడ చూసి అమ్మే చేయగలిగింది, మనం చేయాలి కదా అని 100% ఆవిడకి అన్ని కోణాల్లోని ఏ లోటు లేదు. అయినా సరే చక్కగా డ్యూటీ చేస్తారు. నాన్నకి పని మనుషులే చేస్తారు. ఆవిడ అలా ఉండగలేదు, మనం ఎందుకు ఉండకూడదు, ఉండాలి అని ఎన్నో ఉండాలి. మనతో ఎలా ఉంటారో మనం అలాగే ఉండాలి, మనం అందరితో ఎలా ఉండాలి మనం అలాగే ఉండాలి. ఇవన్నీ కూడా మనకి అలా మనం చూస్తాం కాబట్టి మనం భావనలో పెట్టుకుని ఇంటికి వెళ్ళి ఆచరణలో పెడతాం. ఇక్కడ సత్సంగంలో అంతా కూడా మనం అన్ని తెలుసుకుంటాం, తెలుసుకున్న దాన్ని అనుభవిస్తాం. ఇక్కడ అనుభవిస్తాం అంటే ఆచరణ వచ్చినప్పుడు అనుభవం ఆటోమేటిక్గా వస్తుంది. అనుభవం వచ్చిన తర్వాత చెప్పక్కర్లేదు. అంటే ఇవన్నీ కూడా అమ్మ సత్సంగంలో మనన్నీ తెలుసుకున్నాం. సత్సంగులు అందరూ కూడా చాలా ప్రతి ఒక్కడు కూడా ఎదుగుతారు. ఎక్కడ ఒక్కడు కూడా అహంకారం ఉండదు, ఒక్కడు కూడా మమకారం ఉండదు. చక్కగా దేహధర్మంగా పాత్రగా డ్యూటీ చక్కగా చేసుకుంటూ చక్కగా మళ్ళీ ఎవరి చేత అనిపించుకోకుండా ఉంటారు. చెప్పేవాళ్ళ ఉంటారు, చెప్పించుకోరు. యాచించరు, శాసించే వాళ్ళ ఉంటారు, యాచించే వాళ్ళ ఉంటారు. ఇవన్నీ కూడా రాజులా ఉంటారు, బంటులా ఉండరు, ఎత్తుకుంటారు. అవన్నీ బ్రహ్మ యొక్క పౌర లాంటిది. తృప్తి అనేది తప్పకుండా ఫస్ట్ వస్తుంది. శాంతం, సహనం, ఓపిక అన్నీ కూడా వస్తాయి. ఇక్కడ తృప్తి ఉన్నవాడు, తృప్తి అనేది వచ్చిందా ఇంకా వాడికి ఎదురు లేదు. తృప్తి ఏంటి? ఇక్కడ ఇది తెలుసుకున్న తర్వాత నా ప్రారంభంలో ఏది ఉంటే అదే ఉంటుంది. లేదంటే హాయిగా ఉంటుంది, నేను నేర్చుకోవడమే. ఇది వెళ్ళానుకోసం మనం అనుకోకూడదు అని చాలా ఉండొచ్చింది. అప్పుడు కోటేశ్వరుడే, కోట్లున్నాడు కాదు కోటేశ్వరుడు అని చెప్తారు. పడంటారా? తృప్తి వచ్చిందా? ఇంక లేదు రూపుదిద్దుకుంటా, రేపు ఎలాగా అవసరం, రేపటి గురించి ఎంత అనుకున్నా అది అవదు, ఇది అయిపోయింది అనుకున్నా రాదు. అంచేత ఈ రెండు ఉండు. ఏది ఉందో అది ప్రసాదంగా, ఏది ప్రాప్తి అది ప్రసాదంగా చక్కగా బ్రహ్మంగా ఉండు. ప్రతిరోజు ఆనందంగా, ఈ రోజు ఆనందంగా ఉండు. ఈ రోజు ఆనందంగా ఉంటే ప్రతిరోజు అలాగే, ఈ రోజు అనుకుంటే ప్రతిరోజు అలాగే ఉంటావు. ఇక్కడ నేను ఈ రోజు ఆనందంగా ఉండాలి అనుకుని ఎప్పుడైతే నువ్వు స్థిరపడిపోయావో, ఈ రోజు అనేది ఎప్పుడు ఈ రోజే, రేపు ఈ రోజు అలాగే ఎప్పుడు ఆనందంగా ఉంటావు. ఇది కొంచెం జ్ఞాని చూడండి. జ్ఞాని అంటే మరి జ్ఞాని ఎప్పుడు ఆనందంగా ఉంటాడు, ఆయనకి ఇల్లు ఉండదు. ఇప్పుడు సన్యాసి ఎలా ఉంటాడు, ఎంత హాయిగా ఆనందంగా ఎలా ఉండగలుగుతాడు? ఆయన అన్నీ కూడా తృప్తి పడ్డాడు. ఇవన్నీ బాహ్య వస్తువులు, బాహ్య ప్రపంచం, ఇవన్నీ కూడా ఈ సంపదలు ఇవన్నీ కూడా సన్యాసికి ఇక్కడ అటాచ్మెంట్లు ఉండవు కాబట్టి ఇవన్నీ ఆయనకి సంపదలు అన్నీ అవసరం లేదు. అని చేత మనం గృహస్థులం కాబట్టి మనకి అమ్మాయి చెప్తారు, ఒరే గృహస్థాశ్రమంలో మనకి సత్సంగం ఉండాలి, డబ్బు ఉండాలి, ఆరోగ్యం ఉండాలి. అదేనా సత్సంగం ఉంటేనే నీకు అన్ని తెలియబడతాయి. ప్రతి క్షణం నిన్ను మంచి నడకలోని, మంచి భావాల్లోని, మంచి ధీరత్వంతో అలా నిలబెడుతుంది. డబ్బు ఉన్నప్పుడు గృహస్థిగా, డబ్బు లేకపోతే నడవదు. మరి ఇంకోటి ఆరోగ్యం లేకపోతే నీకు ఎన్నున్నా సున్నా. అని చేత ఇవాళ మరి నాన్న ఆరోగ్యం లేకే కదా అన్నీ ఉన్నా సున్నా అయిపోయింది, అయిపోలేదు పాపం. అని చేత ఇంకా మనకి ఎన్నో సంవత్సరాలు మనకి ఉండాలి అనుకున్నాము. అందరూ సత్సంగులు అందరూ కూడా నాన్న ఇంకా 10 ఏళ్ళు ఉండాలి, అది ఇంకా ఎన్నో వైభోగాలు మనకు చూపించాలి అని ఆ దంపతులు ఇద్దరు మనకి ఎన్ని చూపించారు, ఎన్ని పండుగలు ఎలా చేశారు, అన్ని కూడా భగవంతుడు యొక్క కళ్యాణాలు ఎన్ని పూజలు, ఎన్ని పార్టీల కింద మనం అంతా కూడా ప్రతిదీ ఫంక్షన్ కింద చేసుకున్నాం, బ్రహ్మానందం తోటి చేసుకున్నాం. అలా
చేసుకునే శక్తి నాన్న అమ్మ మనకి వాళ్ళే మనకి వాళ్ళిద్దరే భారం వాళ్ళిద్దరే ఆ బరువు మోసి మనందరికీ ఆనందాన్ని పంచారు. మరి అలాంటి అమ్మా నాన్నకు మనం ఎంత చెప్పుకున్నా తక్కువే. అంచేత ఇవన్నీ కూడా ఎందుకంటే ఇక్కడ నాన్న ఎప్పుడైతే సత్సంగానికి వచ్చి కూర్చున్నారో మన సత్సంగం అప్పుడు పూర్ణంగా మనకి ఆ లోటు లేకుండా నాన్న కూడా ఆఖరి 4-5 సంవత్సరాలు బాగా మనకి మమేకం చేశారు. అంత లోటు పూర్తి చేశారు ఆయన. మరి ఆయనకి ఎంత చేసినా మరి ఆయన అమ్మని కట్టుకున్నంత ఆయన కూడా జన్మని సార్థకత చేసుకున్నారు. సార్థకత చేసుకున్నారంటే ఆయన అమ్మ చెప్తానే ఉన్నారు, ఆకలి వస్తారా కూర్చుంటారా, ఆకలి వస్తారా ఆయన వింటారా, ఆకలి వస్తాగా ఆయన తిరుమలలో పుట్టి వ్యవహారం వచ్చి మనకు అమ్మని ఇక్కడ తీసుకొచ్చారు కాబట్టి మనకు అమ్మ అన్ని చెప్తారు కాబట్టి అన్ని అర్థం చేసుకుని అన్ని ఆచరించి 100% మనందరూ కూడా ఇంకా కోరేది లేదు, నేను చేసుకోవాల్సిందే అని. ఒకటమ్మా ఇక్కడ అమ్మ ఇప్పుడు అందరినీ కూడా ధ్యానం చేసుకోండమ్మా, ధ్యానం చేసుకోండమ్మా అంటే ధ్యానం చేసుకుంటేనే కానీ నువ్వు బ్రహ్మ అంటే నువ్వు బ్రహ్మంలో లోపల అదే ధ్యానం. మనం మౌనమే. ఇంకా మనకి ఈ మౌనం నిశ్శబ్దం, ఈ శబ్దం ఆగాలి. ఈ శబ్దం బయట శబ్దం కాదు, అంతరంగంగా మనసు కూడా ఆగాలి. మనసు ఆగాలి, శబ్దం రెండు. మనోమౌనం కాదు, మనోమౌనం కావాలి. నోటి మౌనం కాదు, నోటి శబ్ద మౌనం కాదు, మనోమౌనం రావాలి. అప్ప అదే చెప్తారు, మనోమౌనమే బ్రహ్మం. మనస్సు ఆగాలి. మనస్సు ఇంద్రియాలు ఆకర్షించకుండా, మనసు కోరిక లేకుండా తృప్తిగా హాయిగా ఆ మౌనమే. మనసు ఎప్పుడైతే మౌనం అసలు నీకేమి ఇంకా కోరేది లేదు, అడిగేది లేదు. అప్పుడే నీకు నువ్వెవరో నీ పవర్ ఏంటో తెలియాలంటే ధ్యాన మౌనమే. ధ్యానంలోనూ నువ్వేంటో తెలియబడిన తర్వాత ఇంకా అదే అనుభవంలో అలాగే ధ్యానంలో ఉండిపోతే అదే నువ్వు అయిపోతావు. ఇంకా ముందు తెలుసుకోవాలనుకోవాలి, తెలిసిన తర్వాత తెలుసుకోవాలనుకోవట్లేదు, అదే నువ్వు అయిపోతావు. ఇక్కడ అమ్మ చెప్పింది కూడా అదే, ముందు అనుకుంటూ తర్వాత అదే నువ్వు అవుతావు. ఇంకా అనుకునేది లేదు, అది లేదు. ఇంకా నువ్వు బ్రహ్మం, నేను బ్రహ్మం కాదు, అంతా బ్రహ్మం అయిపోతుంది. ఇక్కడ నేను బ్రహ్మాన్ని అనుకున్నది ఎంతసేపు, నేను బ్రహ్మాన్ని అనుకున్నది ఎప్పుడు దాకా ఆ నడక భావన ఆచరణ అది తెలుసుకునేదాకా అనాలి తర్వాత అదే అయిపోతుంది. అదే నువ్వు వ్యవహారం మనం ఆచరణగా ఇంకా ఇక్కడ పని లేదు.